గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే ఒక ప్రధాన చర్చా అంశంగా మారింది. అయితే ప్రస్తుతం అక్కడి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మరోసారి ఈ ప్రాజెక్టుపై దృష్టిని సారించేలా చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విమానాశ్రయం ప్రాంగణంలో వరద నీరు చేరింది. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా వరద నీరు ఇళ్లలోకి చేరుతుందో. విజయనగరం జిల్లాలో ప్రమాదకరమైన వాతావరణం నెలకొంది ప్రస్తుతం. సో విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో ఉన్న వరద నీటిని వదలడంతో ఇళ్లలోకి అక్కడున్న పొలాల్లోకి చేరింది నీరు. ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి ఉందని అధికారులు తక్షణమే స్పందించి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడున్న ప్రజలు. అటు వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది. రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో ఉన్న వరద నీటిని వదలడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి పొలాల్లోకి నీరు చేరింది. ఒక్కసారి మనం విజువల్స్ చూస్తూ మాట్లాడుకుంటే కనుక ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయంటే ఏవైతే చెట్లు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కొబ్బరి చెట్లు సాధారణంగా మనకి ఎంతెంత ఎత్తు ఉంటాయో తెలుసు. అంత ఎత్తు వరకు నీళ్లు చేరాయంటే మీరు ఊహించుకోవచ్చు వరద నీరు ఏ రేంజ్లో వస్తుందో పైనుంచి. సో వరద నీరు అంతా ఒక్కసారిగా విడుదల చేయడం రావటం, మొత్తం దిగువన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో, చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయో, అక్కడ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మునిగిపోయాయి. మొత్తం ఇంట్లోకి మొత్తం నీరు వచ్చి ఎంత ఎత్తులో ఉన్న ఇంటిలోకైనా మీరు కొబ్బరి చెట్టే అంత ఎత్తులో ఉన్నది మునిగిపోయిందంటే ఇంక ఇళ్ళు ఎంత ఉంటాయి చెప్పండి. సో మొత్తం కూడా ఇళ్ళు కూడా ఇంట్లోకి వాటర్ వచ్చి మంచాలు, ఫ్రిడ్జ్లు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా పాడైపోయిన సిచ్యువేషన్. మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అక్కడ కిరాణా షాప్ ఉంది. మొత్తం కిరాణా షాప్లోకి వాటర్ వెళ్ళిపోయి మొత్తం ఆ సామాగ్రి అంతా పాడైపోయింది. ఇళ్లలో ప్రజలంతా ఇంట్లో ఉండలేక బయటకి రాలేక అక్కడి నుంచి సహాయక చర్యలు ఎవరైనా అందిస్తారా అని చూస్తూ ఉన్నారు. ఇంక స్టార్టింగ్ దగ్గర అయితే కొంతమంది బైక్స్ వెళ్తున్న విజువల్స్ మనం పైన చూస్తున్నాం. అక్కడ కూడా వరద నీరు బురదతో సహా ఎలా ఎర్రటిని ఏ విధంగా వస్తుంది, అక్కడ బైక్స్ వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, నిజంగా చాలా ప్రమాదకరమని చెప్పాలి. వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ బైక్స్ మీద వెళ్ళడం కానివ్వండి, వరద నీటిని దాటుకుంటూ వెళ్ళడం, ఇలాంటివి మాత్రం అస్సలు చేయొద్దని ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు. ఎందుకంటే అది చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఆ ఫ్లో అంత ఎక్కువగా ఉంది వాటర్ రావడం చూస్తుంటే కనుక. సో కింద విజువల్స్లో చూస్తే మొత్తం కొబ్బరి చెట్లు, ఇళ్ళు, అక్కడున్న గుడిసెలు అన్నీ కూడా మొత్తం నీటిలో మునిగిపోయి ఒక చెరువునే తలపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కాబట్టి స్టార్టింగ్ పైన అక్కడ అది మనం ఓపెన్ ప్లేస్ కింద చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ చెట్లు కూడా మునిగిపోయి ఉంటే అది మొత్తం ఒక నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నది, మొత్తం ఒక గోదావరి లాగానే కనిపిస్తుంది, ఒక చెరువులాగానే కనిపిస్తుంది. మొత్తం కూడా అంత ప్రవాహం ఒక్కటేసారి కొట్టుకొచ్చింది. ఈ గిటు పక్కన విజువల్స్లో చూస్తుంటే మొత్తం ఇళ్లలో కిచెన్, బెడ్రూమ్ మొత్తం అంతా కూడా బురదతో నిండిపోయింది. మొత్తం బురద నీళ్లతో నిండిపోయింది. ఇంటి చుట్టూ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. వరద ప్రవాహం నీరు కొట్టుకుని వెళ్తూనే ఉంది. అక్కడున్న ప్రజలు మీరు చూస్తుంటే కనుక ఇంట్లోకి నీరు రాకుండా వాళ్ళు ప్రయత్నిస్తున్న పరిస్థితి. కట్టెలు కానివ్వండి, లేకపోతే కొన్ని పెద్ద అట్టలు కానివ్వండి, వాళ్ళకి దొరికింది తోచింది తెచ్చి వాటర్ ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బురద నీటితో నిండిపోయింది. అక్కడ దారి లేదు, రోడ్డు లేదు, ఏది లేదు, ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. అంత దారుణంగా ఉంది. మొత్తం కూడా నీళ్లు బురదతో నిండిపోయే ఇల్లులన్నీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. ఇటుపక్కన చూస్తే మొత్తం అసలు ఎక్కడికే వెళ్ళలేని అగమ్య గోచరంగా తయారైందని చెప్తున్నారు పరిస్థితి. అంత దారుణంగా ఉంది. కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల వరద నీరు మొత్తం వచ్చేరి ఇంట్లో ఉండలేక
బయటకి వెళ్ళలేక మొత్తం కూడా అసలు పరిస్థితి ఎలా ఉందంటే అంత దారుణంగా ఉందని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బైక్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఇలాంటి సిచ్యువేషన్లో బైక్ మీద మీరు వెళ్ళొద్దు, ప్రయాణించొద్దు, బైక్స్ తీసుకుని బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా వరద నీరు ఏదైతే వస్తుందో దాన్ని దాటుకుని అసలే వెళ్ళొద్దు అని చెప్తున్నారు. బట్ కొంతమంది యువత చెప్పిన మాట వినకుండా వాటిని పాటించకుండా బయటకు వచ్చి ఇట్లా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. ఒక బైక్ దాంట్లో చిక్కుకుపోయింది వరదలో. అక్కడ ఏదైతే మధ్యలో గుంత మ్యాన్ హోల్ ఉందో అక్కడ చిక్కుకుపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు ఒక 3-4 యువత అయితే దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు, బండిని బయటకు తీయడానికి. బట్ ఆ నీటిలో, వరద నీటిలో దాన్ని బయటకు తీయడమే అసాధ్యంగా కనిపిస్తుంది. ఆ ఫ్లో అలా వస్తుంది, కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంది. సో దాన్ని ఏదైతే ఇరుక్కుపోయిందో బండి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం స్టార్టింగ్ నుంచి ఇళ్లలోకి, పొలాల్లోకి నీరు చేరిపోయింది. మొత్తం పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. అక్కడ అసలు పొలం ఉంది అనే ఆనవాలు కూడా లేకుండా పోయింది. నీటిని మళ్లించి ఏర్పాట్లు చేయాలని చెప్పి స్థానికులు వాపోతూ ఉన్నారు. ఇటు అధికారులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజయనగరం జిల్లా భోగాపురం సంబంధించి ఆ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి.